హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త ఇది చెప్పారండి. రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక అయితే ప్రకటించారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి 25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం అయితే కలగనుందండి. ఇక పేద, మధ్య తరగతి అలాగే ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనూ 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,257 రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అందిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ కోసం వచ్చే వారికి 6 గంటల్లోనే ట్రీట్మెంట్ కు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు. 2.5 లక్షల లోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అయితే చెల్లించనుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.